Narrow action. ఒకటే ఊపేస్తుంటా ఊడేను కూర్చోవాలండి అందరూ. వెనకాల వాళ్ళు కనిపించట్లేదంటే ముందు కొంచెం పక్క జరగాలి. ఎవరైతే నుంచున్నారో వాళ్ళని స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేయాలి, లేకపోతే ఏరా ఏం ఓపొద్దంట. ఇప్పుడు కూడా ఇంకా తెల్ల నరిసిపోయిందిరా, ఇప్పుడు కూడా ఓపొద్దా? అయినా సినిమాలు అంటే ఎందుకు మచ్చా నీకు అంత పిచ్చి? సరే కానీ ముందు నువ్వు కూర్చోరా, కూర్చో. ఆయాసం వస్తుంది కదా, వయసు అయిపోతుంది, నడుస్తుంది కదా, కూర్చోరా. మచ్చా లైటింగ్ మరీ ఎక్కువైనట్టుంది మచ్చా. నేను నల్లంగా ఉన్నాను తెలుసులే కానీ అందరికి తెలియాలని చెప్పేసి లైటింగ్ వేస్తారా మరి ఈడ? ఏ మచ్చా అది సర్లే కానీ మచ్చా నీకెందుకు మచ్చా అంత సినిమాలు పిచ్చి? రే ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందిరా. ఒకటి సినిమాలంటే పిచ్చి ఉంటుంది, ఒకడికి ఏమో రాజకీయాలంటే పిచ్చి ఉంటుంది, ఇంకొకడికి ఏమో ఎవడు నువ్వు ఏడ్రు దోపమేసేది? ఏంద్రా నువ్వు ఏడ్ర దూపమేసేది? నువ్వు దూపమేస్తున్నట్లేదు, తగలబెడుతున్నట్టుంది. ఎవరు నువ్వు రే? ఏమచ్చా ఎవడు? ఈ మధ్య దసరా రోజున ఎక్కడ పడితే అక్కడ దూపమేసి వాడికి అలా అలవాటు అయిపోయిందిలే మచ్చా. దుంపదే ఏడ్రను దూపమేసేది, ఇది సమయం పాడు లేదురండి ఇది. అరే దూపమేసేట తగలబెడుతున్నట్టుంది. నా తమ్ముడు నమ్మకం చాలా మంది ఉన్నాడు. అరే అన్నా అన్నా నువ్వు కాదులేరా, నువ్వు రారా. వాళ్ళే ఓడి దొరికిండ్రా ఏడ్రా దూపం ఏదని చెప్పరు వాడిని. అయినా అన్నా నీకు 20 ఎకరాలు ఉండాలి కదన్నా, ఏమైనాయి అన్నాయి? దాన్ని ఎందుకులే మచ్చ గుర్తు చేస్తూ పొద్దుగుల 20 ఎకరాలు చెప్పినా కదా, ఒకటి పిచ్చి ఉంటుందని. ఆ సినిమా పిచ్చిలో పడి మొత్తం అట్నే పోయింది. ఇంకా లాస్ట్కు ఉన్న ఒకే ఒక ఎకరం బట్టి ఇదిగో
ఈ సినిమా హాల్ కట్టుకుంటే ఈ ప్రేక్షకులందరూ సినిమా హాల్కి వచ్చి సినిమా చూస్తే డబ్బులు వస్తే ఏదో కొద్ది దాంతో బతుకుతున్నాం మచ్చ అంతే ఇంకా. అయినా ఇంత పిచ్చింటే వదిలేమన్నా అన్న నీకు? భలే వాడి మచ్చ, ఇంత పిచ్చనోడికి ఎవడైనా వదిన ఉంటుందో చెప్పు, పొదువులు ఊరికి పోతూనే ఉంటది ఇంకా. నేను ఎందుకు ఉంటుంది చెప్పు ఇంకా. మరి ఇంత సినిమాలు పిచ్చిన వాడికి ప్రేస్ కూడా ఉంటది కదన్నా? అన్ని అన్ని ఇట్లాంటి ఈ మాత్రం బాగా తెలుసు నీకు. దేవుడికి ప్రేజ్ ఉంటుంది, దేనికి ఉండకూడదా? ఉంటది. అయితే నీకు ఉందంటావు? చిన్నదిన లేకుండా ఎట్లుంటది చెప్పు, ఉంటది. మరేందన్నా ఒక్కసారి కూడా చూపించలేదు మాకు? రేయ్, చిన్నదిన రావాలని చెప్పేసి నిన్ననే పెద్దదినతో గొడవ పెట్టి పంపించిన. చిన్నదిన కోసం వెయిటింగ్ ఇప్పుడేడా. అయినా చిన్నదింది నాది, ఇప్పుడుది కాదు లేదు మచ్చ, జన్మల బంధం దాంది నాది. నాకు తెలిసి చిన్నదిని పిలిచినారు, ఈ పాటికి వస్తూనే ఉంటది. అవునా అన్నా? సావిత్రి కూర్చోవేదా? కూర్చోవే, సరి కూర్చో. ఏందా కూర్చోవటం? సరి కూర్చో. రే పర్లేదులేరా సావిత్రికి ఎందుకు ఇవన్నీ? చిన్నదిగా మాత్రం ఏం కాదులే, ఏం కాదులే. నువ్వు ఉండు, ఎన్నే ఉండు. సావిత్రి ఏంది సన్నంగా అయిన బెంగాన పెట్టుకున్నావా ఏంది? ఏం సన్నంగా అయిన? ఉన్న పొలం మొత్తం అమ్మావు, ఈ ఉన్న ఒక్క సినిమా వాళ్ళైనా నా కోసం ఉంచుతావో లేదు అని బెంగ. ఏంది బెంగ మీద గొంతు కూడా పోయింది? ఏంది మొగోడు గొంతు వచ్చింది ఏంది నీకు? ఏమే అంత బెంగ మరి ఏంది? అయినా ఇది అన్న పోగొట్టలే వదినా, దీన్ని అన్న చాలా అపురూపంగా చూసుకుంటాడు. అసలు సినిమా హాల్కి నా పేరు పెట్టచ్చు కదా. అన్ని 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 అప్పుడే అప్పుడే 20 పోయిందా? అసలు శోభన్ బాబు పంచ అని సినిమా హాల్కి ఎవరైనా పెడతారా? వచ్చే నీ అమ్మ కడుపు మాడ, నాకున్నది ఒకే ఒక సినిమా హాలే. నాయనేమో ఆ సినిమా పిచ్చి పెట్టి ఇటు చూడబే, ఇటు చూడు, ఇటు చూడు. ఆ ఉన్న సినిమా హాలు నాకు ఆ సినిమా పిచ్చి ఉందని తెలుసుగా నీకు. అందుకని చిన్నప్పటి నుంచే నాకు ఆ శోభన్ బాబు అని పేరు పెట్టిండ్రు. మరి మా ఇంటి పేరేమో పంచాయ, మరి నా పేరు శోభన్ బాబాయ. అందుకని శోభన్ బాబు పంచ అని సినిమా హాల్ పెట్టుకున్నా. ఇప్పుడు దాంతో వచ్చి నీకు ఇబ్బంది ఏందైనా? సరేలే, ఎట్లా నా పేరు మీద రాసేది తర్వాత చూద్దాంలే. వచ్చి నీ అమ్మ కడుపు మాట, నీ పేరు రాత్రం ఫిక్స్ అయిపోయినావు ఎప్పుడే నువ్వు? నాకుంది అది ఒక్కటేనే. కనీసం క్యాన్వాస్ అయినా మార్చి వినలేక చేస్తున్నాం బావా. ఏముందా క్యాన్వాస్ లో? ఏరా మచ్చా కేశవ, ఏముందా క్యాన్వాస్ లో? ఏం సినిమాలు ఆడుతున్నారా మన సినిమాలో? నువ్వు చెప్పురా, ఏం సినిమా? శోభన్ బాబు పంచలో అనకొండ, శోభన్ బాబు పంచలో గబ్బర్ సింగ్, శోభన్ బాబు పంచలో మువ్వ గోపాలుడు. శోభన్ బాబు పంచలో బాలగోపాలుడు. ఏం సినిమాలు ఆడుతున్నారా శోభన్ బాబు పంచలో? నువ్వు ఏం సినిమాలు ఆడుతున్నావు? బాలగోపాళ్ళు అంటావు, మువ్వ గోపాళ్ళు అంటావు. ఏందిరా నువ్వు? ఇంకా నయ్యం శోభన్ బాబు పంచలో అనకుండా లేదు. నువ్వు మార్చురా, సినిమాలు మార్చురా బచ్చ కేశవ. సరే కానీ ఇటు చూడవే, పొద్దు వాడికి చూస్తే వాడికి ఇటు చూడవే. నీ అమ్మ నీకు డబ్బులు ఇచ్చే వాడికి చూస్తలే, నువ్వు ఇటు తిరుగు. చాలా రోజులు అవుతుంది కదా. సరే కానీ పెద్దోది ఇంటికి పోయింది కానీ కొద్దిగా ఉంటాయి మరి. నాకెళ్ళే టైం అయింది. ఏంది నువ్వు వచ్చింది అప్పుడే టైం అయిపోయింది. తీసుకునేటప్పుడు మాత్రం డబ్బులు కట్టలు తీసుకుంటావు. ఉండమంటేనే ఒక సెకండ్ ఉండవు నువ్వు. సరే కానీ ఏంది మరి పండగ పూట ఏమైనా కావాలా? అసలుకే సంక్రాంతి అయిపోయిందిగా. ఏదోటి చీర, ఏదో ఒకటి ఇవాళ చీర ఇవ్వాలి నీకు. సరే నువ్వు ఎప్పటి నుంచో అడుగుతావు కదా, మరి నల్లంచు తెల్ల చీర తీసుకుంటావు ఒకటి.
గోష కూడా ఊడిపోయింది. అంతగానో ఎగురుతున్న కుర్రతనం ఉంటది. చిన్నోదిన ఉంటే పక్కన ఎవరికైనా కుర్రతనం ఉంటది. ఇంకా చాలా మంది తెలిసేడ మెలకలు కూర్చున్నారు అందరిడా. అది చూడు వీళ్ళందరూ తెలుసు. ఆయనే తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఏం తెలియదు ఎవరికిడా. సరే గాని ఈ పెద్దదిన ఫోన్ వస్తుంది, సైలెంట్ ఉండు సరేనా? హలో సరే 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 ఫోన్ వచ్చిందిరా. సరే నేను వెళ్తున్నా. నువ్వు పోవే ఈ అమ్మ, నువ్వు పో. పాడైపోయినవాడు ఇంకా ఏంటంటే ఆల్రెడీ మీ పెద్దదిన ఫోన్ చేస్తే డౌట్ వచ్చినట్టుంది. పో. సక్రమంగా ఏంటి సరిగ్గా చూడట్లేదురా. నీ పొద్దున ఏమంటుందంటే నీకున్న ఆ సినిమా పిచ్చితోటి ఎలాగూ 20 ఎకరాలు పోగొట్టినావు కదా, నువ్వు ఏమంటుంది తెలుసా ఇప్పుడుగా కనీసము నీ అమ్మరే నువ్వు ఈ అమ్మని దూపరు వరే ఎన్నిసార్లు ఎత్తురా దూపం నువ్వు. నువ్వు లేపుతున్నావు ఏం చేయవన్నా? తోపం వేసిపోయిందిరా. శాంతి పడు మచ్చా, శాంతి పడు. ఏం శాంతం మచ్చా? ఇప్పుడు ఈ పెద్దోదిన ఏమందో తెలుసా, ఈ సినిమా పిచ్చితోటి ఎట్లాగూ నీతో ఏగలేకపోతున్నాలే కానీ కనీసం నేను నలుగురు చెప్పుకోవడానికి నువ్వు ఆ సినిమాలు అన్నీ ఆడిస్తున్నావు కదా, బాలకృష్ణయ్యను పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడిస్తుంటావు కదా పొద్దుగులు సినిమా హాల్లో, ఆ శోభన ప్రపంచాల్లో. కనీసం వాళ్ళిద్దరు ఎవరితో ఒక్కరితోనైనా ఒక్క ఫోటోనైనా తీసి నాకు ఇయ్యు, నేను కనీసం చెప్పుకోవడానికి ఉంటుంది నలుగురిలో. ఇదిగో మా ఆయనకి బాలకృష్ణ తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు అని చెప్పి చెప్పుకుంటా అంటుంది. అరే కేశవ వస్తుంది ఇందిరా. నువ్వేం కంగారు పడ మాకు మచ్చా. ఈ సినిమా హాల్ తాకట్టు పెట్టి ఆ డబ్బుతో అయినా సరే వాళ్ళిద్దరు అపాయింట్మెంట్లు తెచ్చే నీకు ఫోన్ చేస్తా. అరే కేశవ నిజమారా? నిజం అన్నా. అరే ఇట్లయితే నీకు జీవితాంతం రుణపడి ఉంటారా కేశవ. చూడు నువ్వు ఎలాగైనా అపాయింట్మెంట్ తీసుకొని నీకు ఫోన్ చేస్తాను నేను. సరే కేశవ. లేకపోతే ఆ పెద్దోదిన పోతే చిన్నోదిన కూడా దేకదు. ఏదైనా పెద్దోదిన ఉన్నంత దొరికి చిన్నోదిన విలువ ఉంటుంది. మా బాలయ్య వస్తున్నాయి ఏంటి? బాలయ్య బాబు మా సినిమా వాళ్ళకి వస్తున్నట్టుండే. సోమన్ బాబు పంచి సినిమా వాళ్ళకి నా జన్మదనే ఉంటుంది. రే బాలయ్య బాబు గారు, ఏదైనా బాలయ్య బాబు గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అరే మత్సానికి మాత్రం జీవితాంతం రుణపడి ఉంటారా? బాలయ్య బాబు గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం. ఎవరు మీరు? నేను అబ్బాయినండి. ముందు అది చెప్పురా గాడిద. గాడిదంటడింది పలకరించడం సరిగా చేత కాదు, నమస్కారం అంట. బాలయ్య బాబు గారు తప్పైందండి, సారీ లేండి. ఆయన ఏంది మీరు అఖండ గెటప్పులోనే తిరుగుతున్నారు ఇంకా బయట కూడా? అఖండ 2 సక్సెస్ మీటింగ్ వెళ్ళొస్తున్నాం. అయినా అఖండ 2 యావరేజ్ కదా బాబు గారు, దానికి సక్సెస్ మీటింగ్. గాడిద ఫ్లాప్ ఏంట్రా ఫ్లాప్? ఆ మహాశివుడిని ప్రత్యక్షంగా చూసినంత ఆహ్లాదంగా ఉంది. అయినా ప్రయత్నమే మా వంతు. జయపజయాలన్నీ దైవేక్ష. బాలయ్య గారు తప్పైంది, సారీలండి. అయినా ఎంతైనా పిలవగానే వచ్చింది, చాలా థ్యాంక్స్ అండి. మాకు అభిమానులంటే దైవంతో సమానం. వారి కోసం ఎంత దూరమైనా వస్తా, ఏమైనా చేస్తా. మాకు తెలుసులే బాలయ్య బాబు గారు, మీరు మీ బోలాతనం అన్నీ మాకు తెలుసు. సుపరిచిత చిన్నప్పటి నుంచి మేము మా తండ్రుల గారు కూడా మీ సినిమాలు చూస్తూ పెరిగాం ఎంతప్పటికైనా. అయినా కానీ ఎంతైనా మీరు మేము ఒకటే సినిమా ప్రపంచం. మేము కూడా మీలానే సినిమా హాల్ కట్టుకొని బతుకుతామంలేండి. ఇవి బోత్ ఆర్ సేమ్ 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 బాలయ్య బాబు గారు. ఏంటి సేమ్? మనిద్దరం సేమా? కాదా బాలయ్య బాబు గారు? నెవర్. ఒక అభిమాని ఇంటి ముందుకు వచ్చే ముందు వారి గురించి అన్ని తెలుసుకుంటాను.
అయినా నువ్వు సినిమా హాల్ ముసుగు వేసిన వేషాలు, నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు. కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడే నువ్వు కనిపించిన ప్రతి అమ్మాయి ముసుగులో వేసే నువ్వు వారిని గౌరవించే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. అయినా మా బాలయ్య బాబు కూడా మీలానే పూజలు ఎక్కువ చేస్తుంటారు. నీ పొద్దున్నే లేచి బాగా ఉదయాన్నే దేవుడిని పూజ చేస్తారు. దేవుడి పూజ పేరుతో మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య బాబు గారు మేము ఒప్పుకుంటాంలే కానండి, ఇప్పుడు ఈ భక్తి అదే అదే ఎడంగుండు. అదేలేండి బాలయ్య బాబు గారు, ఇప్పుడు మీరు చెప్పే ఆ భక్తి కోసమే మేము మా ఊర్లో కూడా ఒక 7-8 విగ్రహాలు పెట్టాము. మరి మొన్నటికి మొన్న దేవి నవరాత్రులది బజార్కి ఉప్పొంగ పోవాలి భక్తి అని చెప్పేసి ఇంకో విగ్రహం కూడా పెట్టించు, తెలుసా మీకు? ఏయ్! నంది ముందు రంగులు మార్చే పంది ఎవరు, నేనా? అవి విగ్రహాలు కాదురా, జనాలను ఒక వర్గంలో విడదీసే శాసనాలు. ఇంతకు ముందు ఊరికి ఒకటి ఉండేది విగ్రహం, ఇప్పుడు బజార్కి ఒకటి, రేపు ఇంటి పేరుతో ఒకటి, లేదా గోత్రం పేరుతో ఒకటి. స్వార్థం పులుముకున్న మీరెక్కడ? సర్వేజన సుఖనో భవంతు తెలిసే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. మాత్రం చిన్న చిన్న స్వార్థాలు రాజకీయాలు కూడా లేకుంటే ఎలా బాబు గారు? సాక్షాత్తు నా తండ్రి ముఖ్యమంత్రి, నట విశ్వరూప నట సార్వభౌముడు, మా బావ ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధి, నేను ఎమ్మెల్యేని, అయినా ఒక చిన్న మత్త కూడా లేకుండా బతుకుతున్నాం. బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య బాబు గారు మీరు ఇంత తెలుసున్నారు, ఇందాక మీరు చెప్పినట్టే మీరు ఏమైనా అనుకోండి బాలయ్య బాబు గారు, ఏదైనా కానీ భక్తి మీకు ఎంత ఉందో మాకు అంతే ఉంది. సరే మీరు ఇంత దూరం వచ్చిండ్రు, నాకు ఒకటే ఒక డౌట్ అండి, ఇందాక నుంచి ఆలోచిస్తున్నా, గిక్కుంటున్నా, అర్థం కావట్లేదు. వచ్చిన కాడి నుంచి గాడిద అంటున్నారు, కొడతండ్రు, ఇష్టం వచ్చినట్టు తిడతండ్రు, ఏదేదో చెబుతుండ్రు. ఇంత తెలిసినప్పుడు అసలు ఇంత దూరం ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు కొడతండ్రు? నాకు అభిమానులు అంటే ఎంత ముఖ్యమో వారి క్రమశిక్షణ కూడా నాకు అంతే ముఖ్యం. పద్ధతి మార్చుకో, 10 కాలాలు ఉంటావు, లేదంటే బోత్ ఆర్ నాట్ సేమ్. బాబు గారు ఒక ఫోటో తీసుకుందాం బాబు గారు. మచ్చా ఏం మచ్చానా? మెంటల్ ఏందిరా ఆయనకి? పోలీస్ స్టేషన్ ఏందిరా? అదే మచ్చా నాకు అర్థం కాలేదు, నేను ఆశ్చర్యంలోనే ఉన్నాను. బాలే బాబు బండ ఏదో విధంగా ఇదిగో ఒక్క ఫోటో అయినా ఇప్పిద్దాం అనుకుంటే, ఒరేయ్ ఏదే విధంగా ఒక్క ఫోటో అన్న ఇప్పిద్దాం అనుకుంటే ఆ బాలయ్య బాబు వచ్చి ఉన్న ఆస్తి బాయ, ఫోను బాయ, ఇప్పుడు ఏం చేయాలరా మన ఇద్దరము? ఏం చేయాలరా? ఈ అమ్మాయికి ఏందిరా రే? ఎప్పుడు నన్ను దూరం వేసేది రే? నా పండ్రి ఎవడు నా దూరం వేసేది ఏంద్రా? ఏం జరుగుతుంది? నువ్వు చేసేది ఏందిరా రే? వాడు ఏడ దొరికిండ్రా నాయన వాడు. అయినా నువ్వేం కంగారు పడమాకలే మచ్చా, మనం కంగారు పడదంటే వాడు దూరం వేస్తాను మచ్చా. ఏంది ఇది? మనం పవన్ కళ్యాణ్ వస్తుండా? ఆయన కూడా సెట్ చేసినవా? ఆయన చాలా ఈ మధ్య బాగా మంచిగా మారిపోయారు. బాబు గారు వస్తా ఉన్నారు. ఏం మెంటల్ లేవంటవా? లేదు చూద్దాం, వస్తాండి పవన్ కళ్యాణ్. నిజంగానే వస్తాడు పవన్ కళ్యాణ్. పట్టుకొని ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు అస్సలు నమ్మలేకపోతున్నారు ఇది అస్సలకి. మచ్చా ఊరా నిజమైన మచ్చా. పవన్ కళ్యాణ్ గారు
మీరు నిజంగా కూడా బా ఏం తెల్లగా ఉన్నారు, ఎంత బాగున్నారు, ఆ ఫిట్నెస్ ఏంది, నిజంగా పవన్ కళ్యాణ్ లానే ఉన్నారు తెలుసా మీరైతే. నిజంగా ఏంది? అరే మీరు నిజంగా చాలా బాగున్నారు రియల్ కూడా అని చెప్తున్నా. మూవీస్ కూడా చేస్తున్నా కదా, మెయింటైన్ చేసి తప్పదు మనకి. ఈయన పంచి డైలాగ్ మాత్రం ఆపలేదురా. అదే మొదలైంది, నాకు అర్థమైందిరా. బాలయ్య బాబు శాగులోనే పోతుంది ఇది కూడా. ఏమన్నా డౌట్ చూద్దాం ఉండు. అయినా కానీ బాబు నువ్వేందిరా పట్టుకొని అరే నువ్వు ఎంత పెట్టిన పట్టుకొని ఇట్లేదేందిరా. మరి కొద్దిగా సరే బాబు గారు, బాబు గారు ఏదైనా మీ మధ్య మీ టైం బాగుందండి, బాగా నడుస్తుంది. 10 ఏళ్ల తర్వాత బాగా నడుస్తుంది మీ టైం. టైం కాదు ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్, అది తెలిసి ఉండాలి. ఈయన ఆపట్లేదురా పంచులు. ఏది పంచ శోభన్ బాబుకి పంచులు వేస్తారా? పంచ శోభన్ బాబుకి. సరే బాబు గారు, మరి చివరిగా ఒక కోరిక ఉంది నాకు. ఇంత దగ్గరగా చూశాను, నేను అనుకోలేదు ఇంకా చూస్తాను కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ శోభన్ బాబు పంచ లోపలే గబ్బర్ సింగ్ ఆడిచ్చిన, దీంట్లో ఓజెస్ గంభీర ఆడిచ్చిన, దీంట్లో శోభన్ బాబు పంచులన్నీ ఆడిచ్చిన. అందుకని ఒకటి అడుగుతా మిమ్మల్ని, ఓకేనా? పర్లేదు. మీరు మరి మా అందరి శ్రేయస్సు కోసం మొన్న ఎట్లయితే నిలబడ్డారో తర్వాత కూడా కలిసి కట్టుగా అట్లే నిలబడతారా? మా అందరితోటి నిలబడతారా? నిలబడటం కాదు మిత్రమా, పోరాడదాం. కానీ అది ధర్మం వైపు మాత్రమే. ధర్మం వైపా? సరే మచ్చ ఇది తేడా ఉంది కానీ నాకు అర్థమవుతుంది. కనీసం ఒక ఫోటో తీసుకోరా మీ పెద్దోదిన కోసం, లేకపోతే అది కూడా పోయింది అనుకో అమ్మటానికి పంచు తప్ప ఏమి లేదురా. ఖచ్చితంగా మచ్చ, ఈ పంచు కూడా ఎవడు వండు. ఖచ్చితంగా నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ దేవుడు నిజంగా బాలయ్య బాబులా కాదురా. ఏ ఫోన్ అయితే ఏంద్రైనా ఫోన్ అడిగింది తీసుకుంటూ సెల్ఫీ ఇచ్చి. అరే ఈసారి ఆ దూపం ఒడితే మాత్రం దూపం నలుపుతారా వాడిని? నేను చెబుతున్నా కదరా. ఊహించలేదు మచ్చా, మచ్చా జరుగుతాను అసలు. నాకు ఒకటి అర్థమైపోయిందిరా, ఈ పంచ సినిగే టైం వచ్చింది. ఇంకా పెద్దోదిన ఫోటో అడిగింది, ఆ ఉన్న సినిమా హాలు అయిపోయా, 20 ఎకరాలు పాయా. అటు బాలయ్య బాయ్ మెంటలోళ్ళలాగా ఉన్నాడు, ఈడేమో తిక్కరోళ్ళలాగా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి నన్ను ముంచారు పంచ్లో. అరే మచ్చ నాకు ఒకటే అనిపిస్తుందిరా. నువ్వేం కంగారు పడ మాకులే మచ్చా, మనకు తెలిసిన ఓ స్వామీజీ ఉన్నాడు, ఆయన చాలా ఫేమస్. స్వామీజీయా? అరే ఈ మధ్య దొంగ స్వామీజీలు ఎక్కువ అవుతున్నారా? స్వామీజీలు ఏం నమ్ముతున్నారా మనం? లేదులే మచ్చా, సినిమా వాళ్ళు, రాజకీయాల వాళ్ళు చాలా మంది వెళ్తారు ఆయన దగ్గరికి. పోదాం మనం కూడా. సరే పారా, డైరెక్ట్ గా ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. కనీసం స్వామీజీ అన్న రాత మాత్రమే చూద్దాం పారా. స్వామీజీ చెప్తే చివరి అవకాశం రా మనకి. పోయినట్టే. హరి ఓం తుస్సా, హరి ఓం తుస్సా. రింగడితే తుస్సు అంటాడేంది మచ్చయ్యుడు? స్వామీజీయేనా? నీ రింగులో నా బొంగు, నా బొంగులో నీ రింగు. ఏంది నీ రింగులో నా బొంగు, నా బొంగుపై నీ రింగా? ఏది మచ్చ, ఏది స్వామి మచ్చయ్యుడు? లేదులే మచ్చా, స్వామీజీ దివ్యశక్తులు ఉన్నా ఆయన. దివ్యశక్తి ఏది? ఒకటి చెప్పమని దివ్యశక్తి తోటి చెప్పు స్వామి, నీకు దివ్యశక్తిని చెప్పు ఒకటి. హరి ఓం తుస్, హరి ఓం తుస్. స్వామి నా అదృష్టం దురదృష్టం గురించి చెప్తారా ఏమన్నా కొద్దిగా? నీ అదృష్టం ఆవగింజ అయితే నీ దరిద్రం గుమ్మడికాయ అంత. ఇది మాత్రం కరెక్ట్ చెప్పిన స్వామి. ఇది అదృష్టం మాత్రం ఏ మూలన ఆవగించంతుంది. నిజంగా చెప్పినట్టు ఆ దరిద్రం మాత్రం నా పంచ గుమ్మడికాయ అంతుంది స్వామి. అది మాత్రం ఈ రింగు పెట్టుకో, నీకు అంతా సవ్యంగానే జరుగుతుంది. ధన్యుడిని, ధన్యుడు స్వామి, ధన్యుడిని. 52 వారాలు నువ్వు 52 వారాలు మీ ఇంట్లో ప్రతి శనివారం రోజు హోమం పెట్టించుకోవాలా. ఆదివారం రోజు నాకు దానం చేయాలా. ఏంది? హరి ఓం తుస్. నీ తుస్సు ఏం స్వామి, ఏం మచ్చయ్యుడు? శనివారం శనివారం హోమం అంటాడు, ఆదివారం దానం అంటాడు. ఏడుంది రంగేడా? మన ప్రయత్నం మనం చేద్దాం మచ్చా. ఏంది ఇది కూడా ఇప్పుడు కొనడు రంగా? నీకు అర్థమవుతుందా నీకు? సెకండ్ హ్యాండ్ కూడా పోదు. ఆయన 52 వారాలు దానము హోమము
ఇది ఆయన కోసం అన్నట్టుంది కానీ నా కోసం అన్నట్లేదు మచ్చ. ఇది ఇంకా లాభం లేదులే కానీ ఈయన అవతారం చూస్తే నాకు ఒకటి అర్థమైంది మచ్చ. ఏందో తెలుసా, మనం కూడా చివరికి స్వామీజీ ఒకటి వేసుకొని కనిపించినోడి గల్లా హోమము దానము మొత్తం చెప్పుకుంటూ పోదాము, మన ఆస్తి మన తిరిగి వస్తుంది. నీకు అర్థం కావట్లా. సరే స్వామి పోయేస్తాం, ఏదో నీ దయ ఉంటే వచ్చే టైంలో ఖచ్చితంగా నీ శిష్యుడిని అయిపోతాను. అయ్యో అవును, స్కిప్ట్ అంతా సౌర్యంగానే జరిగింది. ప్రతి సంక్రాంతికి అనిల్ రాపుడి హిట్ కొట్టినట్టు కొట్టేసి ఇట్టు కొడుతున్నాడు. మన వెంకీ కూడా దండ వెంకీ ఇట్ల మీద ఇట్లు కొట్టేస్తాడు. పంచి ఓడి తీసి మరీ ఎగిడాడు ఈసారి. ఇది ఎంతవరకు రాదు. రెండు పంచలు చెప్పండి బాబాయ్, ఏం ఇబ్బంది లేదు. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నచ్చిందా? పాపం పంచుడి పైన ఎగిరాడు మీకోసం. ఒకసారి గట్టిగా. నెక్స్ట్ షటిల్ బాయ్స్ సీనియర్స్ విన్నర్స్ వెంకట్ మస్తాన్ స్టేజ్ దగ్గరికి రావాలి. గోల్లా శ్రీకాంత్ గారు స్టేజ్ మీదకి రావాలి గిఫ్ట్ ఇవ్వడానికి. షటిల్ బాయ్స్ సీనియర్స్ విన్నర్స్ వెంకట్ మస్తాన్. గర్ల్స్ సీనియర్స్ షటిల్ విన్నర్స్ సోనాలి అక్షయ. రన్నర్స్ పావని మౌనిక స్టేజ్ దగ్గరికి రావాలి. గోల్లా శ్రీకాంత్ అని ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సుశాంత్ సృజన్ గౌతమ్ స్టేజ్ దగ్గరికి వచ్చి రెడీగా ఉండాలి. మీ సాంగ్ అక్కడ ఇచ్చి. బ్యాడ్మింటన్ సీనియర్ బాయ్స్ విన్నర్స్ వెంకట్ మస్తాన్. గోలా శ్రీకాంత్ అన్న స్టేజ్ మీదకి రావాలి. బ్యాడ్మింటన్ సీనియర్ గర్ల్స్ విన్నర్స్ సోనాలి అక్షయ. రన్నర్స్ పావని మౌనిక స్టేజ్ దగ్గరికి రావాలి. అందులో దానికి ఫుల్ వస్తుందంట. ఒకటి ఇచ్చేసి ఒకటి తీసుకో. ప్రతి సంవత్సరం ఇల్లు గెలుస్తున్నట్టున్నారు బ్యాడ్మింటన్ ఎవరు లేకుండా. అదే నేను లేని టైం చేసి గెలుస్తున్నారు. ఈసారి నెక్స్ట్ ఇయర్ చేద్దాం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బ్యాడ్మింటన్ సీనియర్ బాయ్స్ విన్నర్స్ వెంకట్ మస్తాన్. బ్యాడ్మింటన్ సీనియర్ గర్ల్స్ విన్నర్స్ సోనాలి అక్షయ. రన్నర్స్ పావని మౌనిక ఎర్ల. రన్నర్స్ రియా ప్రణతి స్టేజ్ దగ్గరికి రావాలి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బ్యాడ్మింటన్ సుభాష్ స్టేజ్ దగ్గరికి రావాలి. ఇప్పుడు శ్రీకాంత్ అన్న బ్రేక్ డాన్స్ ఏ చెప్పారా? సరే చేంజ్ అంట ఏక పెగ్గులా. కన్సలేషన్ షార్ట్ పుట్ ఫస్ట్ ప్రైజ్ కుర్మిల కిషోర్. సెకండ్ ప్రైజ్ చంటి. నెక్స్ట్ తగ్ ఆఫ్ అవర్ విన్నర్స్ రమ్య శైలజ ధనలక్ష్మి పావని సంధ్య తేజ ప్రణతి స్టేజ్ దగ్గరికి రావాలి. ప్రైజ్ ఇవ్వడానికి వడ్లమూడి వెంకట స్టేజ్ మీదకి రావాలి.
Download link given in description. గిఫ్ట్లు 2 సార్లు తీసుకున్న వాళ్ళు స్టెప్ వేసి వెళ్తారా కిందకి? అంతేనా? ఓకే, చూడాలి మీరు. అంతేగా అంతేగా. ఏ సాంగ్? ఏ సాంగ్? బాబు Check images uploaded by customers. Shop if you like. Otherwise, skip Meesho. Download now. అరే ఏంట్రేది? సరే సో మన ఈవెంట్ తలవల సౌజన్య, రాచకొండ హర్షిత, రిత్విక, సాధనేని రిత్విక, వడ్లమూడి గాయత్రి, బండ్ల లక్ష్మి, నువ్వు నీ కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏ లెవెల్ వర్మ. యానాల నవ్యశ్రీ, జాస్టి సునీత, యానాల నాగేంద్రం, ఎడ్లపల్లి లక్ష్మీ ప్రసన్న, కంచిమల్ల శ్రీనిక, వడ్లమూడి హరిప్రియ, జాస్టి వెంకటలక్ష్మి, యానాల అభయశ్రీ, గడిపూడి అశ్విని, తలపుల సౌజన్య, రాచకొండ హర్షిత,
సాధనేని రిత్విక, వడ్లమూడి గాయత్రి, బండ్ల లక్ష్మి, శేషగిరి గారి స్టేజ్ మీదకి రావాలి. ముక్కపాటి హనుశ్రీ, పాలవాయి ఊర్మిళ, చిలకమూడి తిరుపతమ్మ, వడ్లమూడి ఇషా, యానాల సంధ్య, వైఆర్కే చౌదరి, కురిమిల్ల జ్ఞాపిక, స్వర్ణ నమ్రత, మట్ట అఖిల, గోలా హేమ, షేక్ నజ్మా, చుండు పావని, మట్ట లక్ష్మీ పూజిత, పులుకూరి వెంకటరమణ, అశ్విని రూప, గోల్లా సహస్ర, యానాల స్వాతి ప్రియాంక, కోగంటి పద్మ, గోల్లా శృతిక, గోరంట్ల సౌజన్య, అక్కినపల్లి వడ్లమూడి గాయత్రి, బండ్ల లక్ష్మి, ముక్కపాటి హనుశ్రీ, పాలవాయి ఊర్మిళ, చిలకమూడి తిరుపతమ్మ, వడ్లమూడి ఈషా, యానాల సంధ్య, వైఆర్కే చౌదరి, కొరిమెల్ల జ్ఞాపిక, స్వర్ణ నమ్రత, మట్ట అఖిల, గోలా హేమ, చుండు పావని, మట్ట లక్ష్మీ పూజిత, పులుకూరి వెంకటరమణ, అశ్విని రూప, గోల్లా సహస్ర, యానాల స్వాతి ప్రియాంక, కోగంటి పద్మ, గోల్లా శ్రీతిక, గోరంట్ల సౌజన్య, ఇర్లా దీప. ఎవరైనా పార్టిసిపేట్ చేసి పేరు మర్చిపోతే ప్లీజ్ వచ్చి దగ్గరికి వచ్చి అడగండి. నెంబర్ 1 ప్రెజెంట్ సార్. నెంబర్ 2 ప్రెజెంట్ సార్. నెంబర్ 3 కారుణ్య. ఈడియట్, ఏందంతలే వెళ్ళి కూర్చోపో. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కరెక్ట్ గా ఆన్సర్లు ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్. కారుణ్య, నువ్వు చెప్పు, చెరుకు ఎక్కడ ఎక్కువగా పండిస్తారు? తోటలో సార్. ఎంత మంచి ఆన్సర్ ఇచ్చావు. కూర్చో కూర్చో. దక్షశ్రీ, నువ్వు చెప్పు, తుఫాన్ వస్తే ఏమవుతుంది? బడికి సెలవులు ఇస్తారు. ఒక్క మాటతో లేచి ఎప్పుడు సెలవుల పైన నా ధ్యాస, చదువు పైన ఉన్నదా? కూర్చో. నసీమా, నువ్వు చెప్పు, పెద్ద తర్వాత నువ్వేమవుతావు? నేను పెద్ద అయ్యాక డాక్టర్ అయ్యి పోలీస్ ఐఏఎస్ అవుతాను సార్. అయితే ఇవన్నీ అయ్యేలోగా నువ్వు ఎక్స్పైర్ అవుతాలే కానీ కూర్చో. సార్, ఎప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఏనా? ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుందాం సార్. ఓకే, కూర్చో. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే నించోని అడగండి. సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పు దక్షశ్రీ. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఆన్సర్స్ ఎందుకు ఉండవు సార్? ఆన్సర్లు నువ్వు రాయాలి కాబట్టి కూర్చో. సార్, ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు సార్? నాకు తెలీదు. నేను చెప్తాను సార్. చెప్పు. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగుని పెట్టి డోర్ వేయడమే సార్. కూర్చో. సార్, అవును ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు సార్? సింపుల్, ఫ్రిడ్జ్ డోర్ తీసి అవును లోపల పెట్టి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ డోర్ వేయడమే. కాదు సార్. చెప్పు మరి. ఫ్రిడ్జ్ డోర్ తీసి ముందు నేను బడి తీసి ఆవుని లోపల పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయడమే సార్. కూర్చో.
ఎవరన్నా పిల్లలు నాకు ఎవరన్నా మంచి పద్యం చెప్పరా? సార్ నేను చెప్తాను సార్. చెప్పు దక్ష. ఉప్పు కప్పు రంబు బుక్స్ పోలిక రెండు మెటీరియల్ తీసి చూడు మెంటల్ ఎక్కుచుండెను నోట్లు విప్పి చూడు నిద్రొచ్చుచుండెను ఎంత చదివినా కూడా గుర్తులేదు, మర్చిపోయా. ఎంత చదివినా కూడా బుర్రకు ఎక్కడం లేదయ్యా విశ్వదాభిరామ ఈసారి ఫెయిల్ రా మామ. ఎంత ఘనంగా పద్యం చెప్పావమ్మా, కూర్చో. పిల్లలు ఇంకెవరైనా మంచి పద్యం చెప్తారా? నేను చెప్తాను సార్. చెప్పు నచ్చింది. మేడి పండు చూడు మేలి మయ్యున్ను పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరిగివాని మదిలో బింకమే లాగురా విశ్వదాభిరామ విధిలో వేమ. షబ్బాష్ రా. ఈ స్క్రిప్ట్ కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేశాము. ధన్యవాదములు. సరే, నేను చెప్పాను కదా ఇందాక మాట మీద ఉంటానని. సో లేడీస్ అందరూ డిసైడ్ అవ్వండి, మీకు నెక్స్ట్ ఇయర్ బాయ్స్ ఏ టాస్క్ చేయాలో చెప్పండి, నేను వాళ్ళకి కన్వే చేస్తాను. ఓకేనా? స్వచ్ఛమైన అర్థత నువ్వు బిట్టుకవాలా ముందే టెండర్ పెడితే ఇస్తా బేబీ गुच्ची गुच्ची चंपके मेरे గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు తేలిపోను చూడవే మేరే పాయింట్స్ 8.81 వచ్చాయి. ఫోర్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 8.9, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 0.9. అలాగే ఫోర్త్ నుంచి థర్డ్కి 9.03, సెకండ్ వచ్చిన వాళ్ళకి 9.05. సో సెకండ్కి థర్డ్కి చాలా చిన్న మార్జిన్ అనమాట, 0.02 మార్జిన్. అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 9.2 మార్క్స్ వచ్చాయి. ఎవరు అనేది చెప్తాము. ఎవరి గెస్ ఫస్ట్ ఎవరికి వచ్చింది అనేది? ఎవరు? కార్తీక దీపంలో కార్తీక. ఫస్ట్ ప్రైజ్ ఎనీ గెస్? ఫిఫ్త్ ప్రైజ్ ఉటుకూరి వెంకటరమణ. ఫిఫ్త్ ప్రైజ్ ఊటుకూరి వెంకటరమణ 8.81 మార్క్స్ ఇచ్చారు జడ్జెస్. సో వెరీ క్లోజ్ కాంపిటీషన్, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ దాకా కూడా పెద్ద మార్జిన్స్ లేవు. ప్రైజ్ ఇవ్వడానికి చల్లగొల్ల సాంబా గారు స్టేజ్ మీదకి రావాలి. మౌనిక డాన్స్. ఇప్పుడు ఎవరి పేరు చెప్తున్నారు? అంటే డాన్స్ చేయాల్సిందే. అఖిల శిరీష మీ హస్బెండ్ తో పాటు రావాలా? సో ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ లో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ సంవత్సరం ఇంత గ్రాండ్ గా జరుపుకోవడానికి అది ముఖ్య కారణం ఎంటైర్ నడికూడి యూత్ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లగాడు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ 113 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంటైర్ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విధంగా గర్ల్స్ గ్రూప్ ప్రత్యేకంగా సో వాళ్ళ తరపు నుంచి కూడా మాక్సిమం కంట్రిబ్యూషన్ ఇచ్చారు.
వీళ్ళందరితో పాటుగా ఒక ఇంచు ఎక్కువ ఇంకా ఎవరైతే మన దగ్గర నిన్న మొన్నటి దాకా మనతో ఉండి ఇతర దేశాలకు వెళ్ళి చదువు కోసం ఉద్యోగం కోసం పోయారో వాళ్ళ వంతు కృషిగా ఈ సంవత్సరం చాలా బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళందరి సహకారంతో ఈ సంవత్సరం ఇంత గ్రాండ్ గా చేసుకుంటున్నాం. సో ఒకసారి మనస్ఫూర్తిగా, అదే విధంగా మన ఊర్లో కొంతమంది పెద్దవాళ్ళు, సో ఈ సంవత్సరం కొంచెం కొత్తగా గేమ్స్ కూడా పెట్టుకున్నాం. మీకు తెలుసు అందరికీ, ఎద్దుల బంధాలు కానీ, ట్రాక్టర్ వర్క్స్ పోటీలు కానీ, అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం కల్చర్ ఈవెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసాం, సాంఘిక నాటకాలు కానీ ఇవన్నీ. సో ఇంత బాగా రావడానికి ఊళ్ళో చాలా మంది, కొంతమంది పెద్దవాళ్ళ సహకారం, వాళ్ళ ప్రోత్సాహం, సో వీళ్ళంతటి వల్ల సాధ్యమైంది. మరీ ముఖ్యంగా కంటికి కనపడని చాలా కష్టము కమిటీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో తెలుస్తుంది అది. ఎందుకంటే ఇంట్లో పండగ 3 రోజులు ఇంట్లో ఉన్నట్టు ఉండదు వాళ్ళకి. సో సాధ్యతంతో ఎక్కువ బయట ఉంటారు, బయట తిరుగుతారు, బయట కష్టపడుతుంటారు. సో మనస్ఫూర్తిగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా స్టేజ్ బ్యాక్ సైడ్ కొంతమంది ఉన్నారు ఇంకా, వీళ్ళు ఎవరంటే రాజా సినిమాలో వెంకటేష్ లాంటి వాళ్ళ మాట, ఆయనకే ఉంటారు అంతా, అలానే ఉంటుంది వెళ్ళి. సో ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మా సావిత్రికి కూడా సో చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కమిటీ మెంబర్. గోల లక్ష్మీనారాయణ స్టేజ్ మీద రావాలి, డాన్స్ చేయాలి. ఇంకా కింద పావని పైకి రావాలి. నరేష్, గోపిచారి, నేను చదివిన పేరు వాళ్ళందరూ డాన్స్ అయితే స్టేజ్ దిగే ఛాన్స్ లేదు. గోపిచారి జయవర్పు నరేష్ ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మనమంతా చేరియాడి పాడే వేళ, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. గోలా శ్రీకాంత్ గారు స్టేజ్ మీదకి రావాలి. గోలా శ్రీకాంత్ గారు డాన్స్ కాదన్నా, గిఫ్ట్ ఇవ్వడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి పిగ్లా అంట, ఏదో ఒకటి రెడీగా పెట్టుకోండి. కొరదనం బాలదా, ఇది చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదు. డాన్స్ అంతా రౌండప్ చేయాలి. కొరదనం బాలదా. शब्बा 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 रे तेरा मस्तो रे प्यार को रे पिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शब्बा 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 रे इश्क तेरा मस्तो रे प्यार को रे पिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे
సూపర్. కొరదనం బాగాలేదా? నవ్వలేదు. అది కాదు, ఒక్కలు కాదంటే నలుగురు కావాలంట. ముగ్గుల పోటీలో సెకండ్ ప్రైజ్ అండి. మార్క్స్ 9.05 మార్క్స్ వేశారు జడ్జెస్. ఎనీ గేర్ సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ విన్నర్ చుండు పావని. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి ముగ్గుల పోటీల్లో యానాల వెంకటేశ్వర్లు గారు స్టేజ్ మీదకి రావాలి. సో ఆల్రెడీ అన్నీ చెప్పేసాం కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఈజీగా గెస్ట్ చేసి ఉంటారుగా. అయితే మీరందరూ ముగ్గులు వేయలేదు. ఎవరో ముగ్గులు వేస్తే మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టున్నారు గిఫ్ట్ల కోసం. చీటింగా? ఫస్ట్ ప్రైజ్ 9.20 మార్క్స్ వేశారు జడ్జెస్. సో ఎనీ గెస్? ఫస్ట్ ప్రైజ్. అరే వాడు మామూలుగానే తేడాగా ఉన్నాడు, మీరు మరీ ముగ్గులో కూడా చెప్పారనుకో ఫిక్స్ అయిపోతారు జనాలు. ఫస్ట్ ప్రైజ్ ఎవరు? హేమానా? ఎవరు హేమ? ఒకసారి నుంచండి. నుంచోవాలి. ఏం ముగ్గేసింది? వీళ్ళందరూ చూడలేదు. ఎవరో రాముడు సీత అంటున్నారు, శివపార్వతి అంటున్నారు. ముగ్గులు పట్టుకు వెళ్ళినప్పుడు ముగ్గులు కూడా చూడాలి అప్పుడప్పుడు. ఎవరు? హేమానా? ఏదో ఒకసారి నుంచోవాలి హేమ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గోలా హేమ కరెక్ట్గా చేసేసారు. 9.20 మార్క్స్ వేశారు జడ్జెస్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గోలా హేమ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ టైం ఫస్టా? ఓ 2 times అంట. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పవన్ డాన్స్ చేయాలి. సరే ఎంజాయ్ చేస్తారా మీరు? సరే అందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే ప్లేస్లోనే లేకపోతే ఇంకెక్కడో రోడ్డు చివర కలుసుకుందాం. సరేనా? గుడ్ నైట్. అనౌన్స్ చేస్తాము. మీ ఇంటికి వచ్చి ఇస్తారా లేకపోతే మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవాలా అని. థ్యాంక్ యూ. విజయనగరం విజయనగరం విజయనగరం.
సరిపోతులేరా లెంత్ వద్దు క్లోజ్గా ఉంచే క్లోజ్గా ఉంచేసి క్లోజ్ సరిపోతుంది ఓకే రెడీ మ్యూజిక్ ఆపిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఫోన్ అవుతుంది రారా కొడుకు కూడా జనవరి సలిపులి దెబ్బకి ఎంత లేసి పొణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుకొని నాగలచ్చినే ఎంత దూరం వెళ్ళిందో ఎటుపోయిందో